హాయ్ అండి. ఇవాళ కొంచెం అన్నం మిగిలిపోయింది కదా, దీంతో అట్లు చూపిస్తాను రండి. ఇగో మిక్సీలో మిగిలిన అన్నం వేసాను, ఒక కప్పుడు పెరుగు వేసాను చూడండి. పెరుగు వేసి శుభ్రంగా మిక్సీ తిప్పేసాను, మెత్తగా వచ్చేసింది. ఇక చూసారు కదా, ఇలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో కప్పుడు రవ్వ వేస్తాను. రవ్వ వేసి ఇది శుభ్రంగా కలిపేసి చూపిస్తాను రండి. ఒక అరగంట మూత పెట్టి వదిలేయాలి. ఇగో కలిపేసి ఒక అరగంట వదిలేసాను. ఇలా అరగంట సేపు అయిపోయాక ఇది శుభ్రంగా ఇలాగ రవ్వంతా నానింది. ఇగో చూసారా, ఇలా వచ్చింది. ఎక్కువ పలచగా రాకూడదు. ఇందులో సరిపడా ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేద్దాం. కొంచెం జీలకర్ర, కొంచెం వాము, చిల్లీ ప్లస్ కారం ప్యాకెట్, టమాటాలు సన్నంగా తరిగి, ఇది ముల్లంగి ఆకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఇవన్నీ సన్నంగా తరిగి ఇందులో వేసేద్దాం. పొంగరాలైనా పోసుకోండి, అట్టైనా పోసుకోండి, ఏదైనా వస్తుంది. ఇది శుభ్రంగా కలిపేద్దాం. మూకుడు పెట్టాను, కొంచెం నూనె వేసాను, చిన్న పొంగరం వేద్దాం. ఇక ఇలా ఇటు పొంగరం వేస్తాను, ఒక అట్టు కూడా పోసి చూపిస్తాను. ఇక పొంగరం పోసాం కదా, అదే పొంగరం దిబ్బ రొట్టి ఏదో పెనం పెట్టాను, వేడెక్కింది, కొంచెం నూనె వేద్దాం. బాగా వేడెక్కాలి పెనం. ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసి అట్టుపోద్దాం. ఎక్దం పలచగా కాదు, ఒక్క పిసర్ మందంగా చూపిస్తాను రండి. ఇక ఇలాగా ఈ మాత్రం మందంగా పోస్తే చాలు. పలసగా కాగితంలా రాదు. ఇక ఇప్పుడు కొంచెం ఇటు చూద్దాం పొంగర ఎంతవరకు వచ్చిందో. ఇక చూడండి, కింద ఎర్రగా కాలుతుంది. హైలో పెట్టొద్దు, మీడియంలో పెట్టి కాల్చాలి. ఇగో ఇలాగా తిప్పాను చూసారా. ఓ 10 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. కొంచెం నూనె చుక్క వేసి ఓ 10 నిమిషాలు మూత పెట్టుదాం. ఇగో మూత పెట్టాను, అయింది. ఇటు అటు బాగా కాలింది చూడండి. పొంగరం, చిన్న పొంగరం పోసాను. ఇది ప్లేట్లో తీసిద్దాం. ముందు ఒక అట్టు పోసి ఉంచాను, ఈ పొంగరం వేద్దాం. చాలా రుచిగా ఉంటుంది. నంచుకోవడానికి ఏం లేకపోయినా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకో అట్టు పోసాక చూపిస్తాను రండి. ఇగో చూడండి, పెనం మీద అట్టు పోసాను కదా, ఇగో ఇలా కాలింది. చూసారు కదా, ఎర్రగా వస్తుంది. తిన్నాను, బాగుంటుంది, కరకరలాడుతుంది. ఇగో అట్టు, ఒక పొంగరం, ఒక అట్టు. ఇంకో అట్టు పోద్దాం. నూనె వేసాను, ఓ గరిటెడు పిండి వేసాను. ఇగో ఇప్పుడు అట్టు కాలేగా చూపిస్తాను. మిగిలిన అన్నము ఇలా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఈ మందంగా వస్తుంది అట్లు. మీరు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. చూడండి, తింటుంటే కరకరలాడుతుంది. పెరుగు, ఆ పులుపు అన్నీ తగులుతాయి. చూసారు కదా అట్టు.